హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నిన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, దారుణాలు, హత్యలు, ఈ సోషల్ మీడియా కేసులే కానీ, ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు కానీ, ఏది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ట్రిబుల్ గారుతో సహా మొత్తం ఇక ఎవరినైనా తీసుకోండి, చాలామంది ఉన్నారు టీడీపీ నాయకులు, మొత్తం వీళ్ళందరి మీద పెట్టిన కేసుల గురించి కానీ శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాదాపు 5 గంటల సేపు దీని మీద చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీలో నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న అసెంబ్లీకి కూడా రాలేదు. చర్చలోకి రావాలి కదా. అసలు తన దగ్గర తన పాలనలో జరిగిందా అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్నాయి అరాచకాలు అనేది నువ్వు అసెంబ్లీకి రారా, నీ సంగతి తేల్చుకుందామని చెప్పి ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు కూడా అన్నారు. ఏం అరాచకాలు ఏంటి మాట్లాడుకుందాం రా అని. వంగలపూడి అనిత గారు కూడా అన్నారు, 36 మందిని చంపేశారని చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నావు, ఒక లిస్ట్ ఇవ్వు, ఒక పేరు చెప్పు ఏంటని ఆవిడ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ శ్వేతపత్రం మీద మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు సార్? ముందుగా ఈ శ్వేతపత్రం మీద ఏదైతే శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో దాదాపు 5 గంటల పాటు చర్చించారు. ఈ 5 గంటల్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరి మీద కేసులు పెట్టారని చెప్పేసి జస్ట్ అడిగారు సార్ అసెంబ్లీలో. అక్కడ పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది సార్. విచిత్రంగా గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అప్పుడు కేంద్రంలో అధికారం ఉండేది బీజేపీ పార్టీ సార్. అవును, వారిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది సార్. బీజేపీ వారిని లేచి నిలబడ్డారు, జనసేన వాళ్ళు లేచి నిలబడ్డారు, టీడీపీ వాళ్ళు లేచి నిలబడ్డారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి 80 నుంచి 90% మంది లేచి నిలబడ్డారు సార్. ఓకే, అంటే శాంతి భద్రతలు 80 నుంచి 90% అంత ప్రశాంతంగా ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంత ప్రశాంతంగా లేవు, అందరం మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి 80 నుంచి 90% వీళ్ళు లేచి నిలబడ్డారు సార్. మరి ఏది నమ్మాలి? మినిమం 7 కేసుల నుంచి 38 కేసుల వరకు పెట్టారంట ఒక్కొక్క ఎమ్మెల్యే మీద. అసలు ఇంకా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో ముందరకు వచ్చి నిలబడినా అంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళు సార్. ఇంకా పాపం వెనకలు ఉండేవాళ్ళు, ఎవరి మీద కేసులు ఎక్కువ ఉన్నాయంటే ముందరకు వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పడి నవ్వుకున్నారు ఆ సందర్భంగా లేచి నిలబడి. 13 కేసులు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారి మీద. పాపం ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత ఈయన పిల్లల గురించి మాట్లాడితేనే ఆయన విమర్శ చేశాడే కానీ తనకు తానుగా ఏ రోజు విమర్శ చేసినాడు పాపం. అయినా కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వార్త గురించి లాస్ట్కు TV5 మూర్తి గారు కూడా నిన్న లైవ్లో లేచి నిలబడి మరి నా మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పి నిలబడడం జరిగింది. అవును, మొత్తం మీడియా పైన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది పార్టీలు చూడడం కరెక్టే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో ప్రతి మాట వాస్తవమే. ఎందుకంటే ఆయన పరమార్థం మనం అర్థం చేసుకోవాలి. కులం చూడమన్నాడు, మతం చూడమన్నాడు, ప్రాంతం చూడమన్నాడు, రాజకీయాలు చెయ్యం, రాజకీయాలు చూడడం, పార్టీలు చూడమన్నారు సార్. నిన్న కేసులు పెట్టిన తీరు చూస్తే ఏ పార్టీని చూడలేదు, ఏ కులాన్ని చూడలేదు సార్. అందరినీ లోపల తెచ్చారు, అందరినీ పంపించేశాడు సార్. ఇదేంటండి ఢిల్లీ వెళ్ళి పతివ్రత కబుర్లు పరవాన. ఇప్పుడు సార్ ఇదే న్యూస్ పైన నిన్న హోంమంత్రి అనిత గారు కూడా అడగడం జరిగింది. అయ్యా 36 మంది హత్యలు జరిగాయి అంటున్నావు వచ్చిన నెల లోపలే, సరే ఆ 36 మంది లిస్టు అయ్యా, పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎవరిదో మేము సపరేట్ ఎంక్వైరీ చేసి విచారణ చేపడతామంటే అసెంబ్లీకి రాడు. మరి మా జిల్లా ప్రాంతమైనటువంటి మా జిల్లా వ్యక్తి అయినటువంటి అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ శాసనసభ్యుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఘాటుగా విమర్శలు చేశారు సార్. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, ఢిల్లీలో గల్లీ నాటకాలు వద్దు, నువ్వు అసెంబ్లీలోనే ప్రజా దేవాలయంలో ప్రజల సమస్యల గురించి మాట్లాడదాము. ప్రజల సమస్యలు ఏంది? నువ్వు శాంతిగా బతకాల్సిన ప్రజలనే భద్రత లేకుండా చేసి పెట్టావు, దాని గురించి మాట్లాడదాం రా అంటే రాకోకుండా ఢిల్లీలో గల్లీ నాటకాలు వేస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? ఇదే న్యూస్ పైన సాక్షి పేపర్లో ఏం రాశారంటే ఎంత విచిత్రంగా చూడండి సార్. సొంత పత్రం రోత నాటకం అంట. సాక్షి పేపర్లో వేశారు, ఏపీ ఎడిషను. సొంత పత్రం రోత నాటకం అంటే శాంతి భద్రతల పైన విడుదల చేసిన శ్వేతపత్రం ఏదైతే ఉందో అది రోత నాటకం అంట సార్. ఓకే, నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు. నిస్సిగ్గుగా అంట సార్. వీళ్ళకి సిగ్గుంది, వాళ్ళకి సిగ్గు లేదని, అంతే కదా సార్. జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబీ అంట సార్. తీసుకెళ్లాలని పదే చెప్తున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందాలంట సార్.
తీసుకెళ్ళటం ఏంటి, ఆడి ఇంట్లో తీసుకెళ్ళి ఫర్నిచర్ ఆడి పంపించాలి కానీ. నెలన్నరగా సాగుతున్న దారుణాలు నరమేధంపై మౌనం అంట సార్. ఆ, ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా అంట సార్. దేశం మొత్తం అంటే దేశం మొత్తం. ముందు అసలు సునీత రెడ్డి కనుక చూస్తే పడి పడి నవ్వుకుంటారు ఈ పేపర్ చదివితే ఆవిడ. దేశం మొత్తం ఆ, కనపడలేదా అని అంటున్నారంట సార్. దేశం మొత్తం నిన్న హాజరయ్యిండేదే 8 మంది సభ్యులు సార్. అది కూడా ఒక పార్టీకి చెందిన ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి 4. గతంలో అఖిలేష్ యాదవ్ గారికి ఉత్తరప్రదేశ్లో ఏదో వీళ్ళు ఉపయోగపడ్డారు ఆ కేసీఆర్ ద్వారా అని చెప్పేసి ఆ కృతజ్ఞతతో వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది సార్. ఇప్పుడు ఇంకోసారి రమ్మని చెప్పండి, మళ్ళీ రెండోసారి ధర్నా పెట్టండి, అఖిలేష్ యాదవ్ గారు వస్తారో లేదో చూద్దాము. ఈ పేపరే అనుకుంటా. చూసుకుంటే నిన్న వైఎస్ విజయమ్మ గారు కూడా నవ్వుకుంటున్నారు. నేను అదే సార్, నేను ఏమంటున్నానంటే ఇక చూడండి సార్, దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా అసలు. ఇది జోక్ ఆఫ్ ది డే. ఓకే, వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు. సూపర్. ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనము. అంటే 36,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అవ్వడం గణనీయంగా తగ్గిన నేరాలు. అక్కడికి వస్తాం సార్, ఇవి ముందు చదువుదాం సార్. అసలు వీళ్ళు ఎలా రాశారు ఈ వార్తను. గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ పరివర్తన్ 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబు. సార్ ఇది 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడితే విశాఖపట్నం పోర్టులో కనీసం దాని గురించి నోరెత్తిన పాపాన పోలేదు సార్ గత ప్రభుత్వ హయాంలో. దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత ఏకంగా 19 జాతీయ అవార్డులు అంట సార్. ఎప్పుడైనా విన్నారా సార్ మీరు జాతీయ అవార్డులు వచ్చాయి మన రాష్ట్రానికి 5 ఏళ్ల పరిపాలన కాలంలో? 0 FIR, సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం. నేరాలను ఉపేక్షించాం, శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం, నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం, ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు, గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి. చూడండి సార్, చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇలా వేశారు, ఇది వేసేదేమో ఇంత పెద్ద వేశారు సార్. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేరాలు చేయాలి అనుకుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బాంబులు పెట్టి అంత ఎత్తు లేచినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగత కక్షలకు వద్దు, ఇది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, మనం శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సార్. మరి మీ తండ్రి గారైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మిత్రుడేగా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఏ రోజైనా ఆయన హయాంలోనేగా క్లేమోర్ మైన్స్ దాడి జరిగిండేది. ఇదే కొల్లం గంగిరెడ్డి వీళ్ళే కదా సార్ ఎర్రచందనం స్మగ్లర్లు. ఆయన మీద దాడి చేసిండేది. ఎందుకు దాడి చేశారంటే వాళ్ళ ఆదాయానికి గండి కొడుతున్నాడు కాబట్టి. మరి గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఎర్రచందనం దొంగ అన్న పేపర్కి ఇట్లా దొరికింది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఎక్కడైనా పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నారా సార్ మీరు? ఎప్పుడు లేదు. మరి ఎప్పుడు అంటే దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా పులులు ఎలుగుబంటులు రావడం ప్రత్యక్షంగా చూసారా సార్? ఎప్పుడు లేదు. ఎప్పుడైనా కర్రలు పట్టుకొని పులుల్ని కొట్టడం చూసారా సార్ మీరు? అంటే పులి మన మీద దాడి చేస్తే కర్ర పట్టుకొని కొట్టాలంట సార్. పులి కర్ర అది ఎంత విడ్డూరం అంటే సార్, చూడండి సార్ వీళ్ళు అంటే ఒక అబద్ధాన్ని ఎలా వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్తారనేది ఇదే ప్రత్యక్ష ఉదాహరణ సార్. ఈ సొంత పత్రము రోత నాటకం అనే టైటిల్లోనే అర్థమైపోతూ ఉంది సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 36 మంది హత్యలు జరిగి ఉంటే శాంతి భద్రతలు దాదాపు ఒక ఎస్టీలపైనే ఎస్సీలపైనే 10,900 పైన కేసులు పెట్టారు సార్. మరి అదేవిధంగా మహిళలపైన 89,000 మందికి పైన పెట్టారండి సార్. దాంట్లో సగానికి సగం మంది అమరావతి రైతులే మహిళలు. ఈ రకంగా నేరాలు కనపడితే మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, ఏదన్నా ఒక ప్రశ్న చేస్తే లోకల్లో లీడర్ను ఒక ఏందయ్యా ఈ పరిస్థితి అన్నా కూడా కేసు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కేసులు అంటే దాదాపు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే 70,000 మందికి పైగా కేసులు పెట్టారు సార్. అవును, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే 70,000 మందికి పైగా కేసులు పెట్టారు. జనసేన బీజేపీ కార్యకర్తలతో కలిపితే నేను ఏమంటున్నానంటే సార్, మహిళలు ఇప్పుడు 89,000 పైన అన్నానా? అవును. మరి ఎస్టీల పైన 10,000 పైన అంటున్నానా? అవును. మరి ఇవి చెప్పారే ఇప్పుడు నేర గణాంకాల చరిత్ర అధ్యయనం ప్రకారం మీరు చెప్పేసి రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో మీరు ఇచ్చిన రిపోర్ట్లు మీరే కదా పంపించేది. ఒక ఇసుక మీద రిపోర్టు కేంద్రానికి ఇవ్వండి అంటే కలెక్టర్లు ఎక్కడ దొరికారో తెలుసు కదా సార్. అందరూ ఒకే ఫార్మాట్ లో రాసి పంపించారు కేంద్రానికి. వీళ్ళు కలెక్టర్లు
మరి ఇలాంటి రిపోర్ట్లు మీరే తప్పుడు రిపోర్ట్లు కేంద్రానికి పంపించి కేంద్రము ఈ నివేదిక ఇచ్చిందంటే ఎట్లయితుంది సార్? ఇప్పుడు రాష్ట్రానికి పంపిస్తుంది కేంద్ర హోంశాఖ, కానీ నేర గణాంకాల అధ్యయనం ఏదైతే ఉంటుందో ఆ వింగ్ నుంచి ఒక రాష్ట్రానికి లేఖ వస్తే అది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు పంపించాలి మళ్ళీ రిటర్న్, ఏంది ఎంత రిపోర్టు అని. ఇంక మీరే దానికి రఘురామకృష్ణరాజు కొట్టించుకుంటే హాస్పిటల్కి పోతే ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చారు సార్. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టేసి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్స్ తీసుకోమని చెప్తే ఆడ వచ్చింది. అప్పుడు దాని మీదేగా ఆయనకు బెయిల్ ఇచ్చిండేది. మరి అప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్టు తప్పనే కదా. మరి మీరిచ్చిన గణాంకాలు కూడా తప్పు ఉండవని గ్యారంటీ ఏమి? ఇన్ని రకాలుగా మీరు ప్రతిదీ దాంట్లో మీకు అనుకూలంగా రిపోర్ట్, ఒక్క సాక్షాత్తు మీ ఎంపీ పార్లమెంటు సభ్యుడు నరసాపురం నుంచి మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి ఏదో నాయకత్వం మీద చేసిన తప్పుల మీద గత 5 ఏళ్ళు ఆరోపణలు చేశాడు. అది మీ పార్టీ నిర్ణయము. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఒక్క ఎంపీ విషయంలోని ఇలా చేశావంటే కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? ఒరిజినల్ రిపోర్ట్ ఉందా సార్? లేదుగా. లేదు. ఇవన్నీ సార్ ఏది చూసినా సార్ ఫేక్ ప్రచారము, ఫేక్ ప్రచారము, ఫేక్ ప్రచారము. దేశం మొత్తం కనపడలేదు అన్నప్పుడు అర్థం కాలేదా సార్? దేశం మొత్తం సార్, దేశంలో ఎంతమంది ఉంటారు ముఖ్యమంత్రులు? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? స్టాలిన్ వచ్చాడా? సిద్ధారామయ్య వచ్చాడా? మహారాష్ట్రకు సంబంధించిన ఆయన వచ్చాడా? నవీన్ పట్నాయక్ వచ్చాడా? నితీష్ కుమార్ వచ్చాడా? మమతా బెనర్జీ వచ్చిందా? మాయావతి వచ్చిందా? కేజ్రీవాల్ వచ్చాడా? అటు గుజరాత్కి సంబంధించి కానీ, అటు పంజాబ్కి సంబంధించి కానీ, మధ్యప్రదేశ్కి సంబంధించి కానీ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కానీ ఎంతమంది వచ్చారా? రేవంత్ రెడ్డి అసలు సిసలైన తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారా? మరి ఇండియా కూటమి నేతలతోనే కదా మీరు మద్దతుతోనే కదా అక్కడ కూర్చోండి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారా? పోనీ ఇదంతా పక్కన పెట్టండి, సొంత చెల్లెలైనటువంటి ఏపీ పిసిసి అధ్యక్షురాలు శర్మిలా గారు వచ్చారా? లేదు కదా. మరి ఇన్ని దారుణాలు చేసి కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు సొంత పత్రం రోత నాటకం అంట సార్. నిరాధారమైన ఆరోపణ. అయ్యా ఒక శ్వేతపత్రము అసెంబ్లీకి రా, శ్వేతపత్రం విడుదల చేశాము, దాని మీద చర్చిద్దామరా అంటే నువ్వు ఎందుకు పోవట్లేదు అసెంబ్లీకి? మరి నిన్ను పులివెందుల శాసనసభ్యుడిగా ఎందుకు ఎన్నుకోండేది? మరి పులివెందుల ప్రాంత ప్రజల సమస్యలపైన అయినా మాట్లాడాలి కదా. మరి నిజంగా దమ్ము ఉన్నటువంటి నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అంతే కదా సార్. ఇప్పుడు నిజంగా దమ్ము ధైర్యము, ఇప్పుడు అదే మాట అంటున్నాడు పయ్యావుల కేశవ్. ఏమంటున్నారు పయ్యావుల కేశవ్ గారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మగాడివైతే అసెంబ్లీకి రా. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి కూర్చున్నారుగా నిన్న అసెంబ్లీలో. పాపం ఆయన ఎమోషనల్ డ్రామా అప్పుడే స్టార్ట్ చేసేసాడు. నేను బాధ ఇది అధ్యక్ష, దుఃఖం మీద అధ్యక్ష, ఎట్లా అధ్యక్ష తెలంగాణను తెచ్చి నిరాహార దీక్షలు చేసేసి నేను నా చావును కూడా లెక్క చేయకుండా తెలంగాణను తెచ్చా అధ్యక్ష అని చెప్పేసి అదొక డ్రామా. అసలు ఎటు చూసిన ఎమోషనల్ డ్రామాలు, సింపతి డ్రామాలే సార్. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు పెట్టి బొక్క పెట్టాడయా, దాని గురించి మాట్లాడట్లే. నడ్డి విరిగిందని చెప్పేసి 4 రోజులు తప్పించుకుంటేవి అసెంబ్లీకి. ఇప్పుడు రాని పరిస్థితి. ఒకవేళ రాకపోతే ఉన్న కేడర్ మొత్తం గోవిందా. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు జంపు కాంగ్రెస్లోకి, ఎమ్మెల్సీలు జంపు. నువ్వు అసలు ఇన్ఛార్జీలుగా ఇస్తానా కూడా తీసుకునే పరిస్థితి పార్టీలో అయిపోయింది సార్. నేనేమంటున్నానంటే ఈ ఫేక్ ప్రచారాలకి, ఫేక్ నాటకాలకి కొంతవరకే. ఇప్పుడు రుణమాఫీ కూడా ఇస్తున్నారు సార్ తెలంగాణలో. అవును. మరి నువ్వు 1,00,000 కోట్లు పెట్టి నీరిస్తే 1,00,000 మందికి పైగా రైతులు, దాదాపు కొన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ సార్. అవును. 2 లక్షల రూపాయలు రుణమాఫీ. మరి అదే తరహాలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా విడతల వారీకి చేస్తూ ఉంటే ఎలక్షన్ టైంలో ఇదే 2 విడతలు ఆపేపించారు కదా సార్. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేంద్రంతో అప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క వేసి పడాల్సిన 2 విడతలు కూడా ఆగిపోయాయి కదా సార్. అయిపోయాయి అప్పుడు. మరి నిజంగా మీకు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మరి సరే చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా పేదల పక్షపాతలే కాబట్టి నేను కూడా ఏమైద్ది చంద్రబాబు నాయుడు ఒక హుందాతనంగా ఆ 2 విడతలు డబ్బు వేసింటే జగన్మోహన్ రెడ్డి గారే పేరు ఎంతవరకు వెళ్ళేది సార్? అవునుగా. తండ్రికి తగ్గ తనయుడు అనేవాళ్ళుగా. మరి ఏమైపోయింది అంటే ఇక్కడ కేసులు లాబియింగ్ కోసము, సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్రంలో అధికారం కావాలి, అధికార దాహం అనేది ఇప్పుడు కనపడతా ఉంది సార్. రాష్ట్రపతి పాలన అంటున్నారు నెలకి. ఏంటికి రాష్ట్రపతి పాలన? ఇంకా అడగపోయారా రాష్ట్రపతి కూడా నేనే ఉంటాను ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రపతి పాలన పెడితే, లేకపోతే గవర్నర్ పాలన కావాలంటే గవర్నరు. ఏంది సార్ ఇది? ప్రతిపక్ష నేత హోదా వాళ్ళని హైకోర్టుని అడిగేది ఏంటి సార్? హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయాలు వేలు పెట్టలేదు.
అవును. ఇది కూడా తెలియకోకుండా ఇప్పుడు అసలు చూడండి సార్, శాంతి భద్రతలు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత హోదా కావాలనే అంశంలోనే ఎంత లొల్లి చేస్తున్నారు వీళ్ళు. ఇంకా శాంతి భద్రతలు ఎట్లా వస్తాయి? మధుసూదన్ రావు అని పోలీసును పెద్ద గొంతు వేసుకున్నారు. మరి అదే పోలీసు శాంతి భద్రతలు నెలకొన్నాయని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టచ్చుగా. 307 కేసు పెట్టారుగా, అటెంప్ట్ మర్డర్. అవును. అంటే పట్టపగలు బెదిరిస్తున్నాడు సార్ మధుసూదన్ రావు. ఆయన పేరు సుధాకర్ రావు అయితే అసెంబ్లీ గేట్ దగ్గర బెదిరిస్తున్నారంటే అర్థం చేసుకోండి సార్ ఏ స్థాయిలో ఉంది శాంతి భద్రతలు అనేది. మీరు ఇదే తరహాలో కేంద్రం కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలసత్వం వహిస్తే ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నలిగిపోయారు సార్. 5 ఏళ్ళు చాలా నలిగిపోయారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నలిగిపోయారు సార్. పవన్ కళ్యాణ్ గారు నలిగిపోయారు, అటు బీజేపీ వాళ్ళు నలిగిపోయారు, లోకేష్ గారు, అంగన్వాడీ వర్కర్లు నలిగిపోయారు, ఉద్యోగస్తులు నలిగిపోయారు, ఉపాధ్యాయులు నలిగిపోయారు, భవన నిర్మాణ కార్మికులు నలిగిపోయారు. ఇంతమంది నలిగిపోయారు సార్. ఏ వ్యవస్థ నలిగిపోలేదు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? బటన్ నొక్కి అంటున్నారు. మరి ఏ రోజైనా ప్రక్షాళన చేసుకున్నారా వీళ్ళు? నిజంగా వీళ్ళు శాంతి భద్రతలే ఇచ్చామేమో అనుకో, పథకాలు ఇచ్చినట్లయితే ఎందుకు ఓటేయలేదు సార్ ప్రజలు? ఎందుకు ఓటేయలేదు? ఏ రోజైనా ఇప్పటికీ ప్రక్షాళన చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారా? శాంతి భద్రతలు అంటున్నారు. హోమ్ మినిస్టర్ గారు నిన్న రిక్వెస్ట్ చేశారు, నాటకాలు ఆపండి, ఆ 36 మంది లిస్ట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి. అవును. వాళ్ళు ఓపెన్ మైండెడ్తో అడుగుతూ ఉన్నారు. 36 మంది హత్యలు జరిగాయి అంటున్నారు కదా, అది మాకు పంపించండి రిపోర్టు అని చెప్పేసి, మేము విచారణ చేపిస్తాము. ఇంత ఓపెన్ మైండెడ్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు, అధికార ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇవ్వడానికి ఎందుకు సంశయిస్తున్నారు? ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? అవును. మరి నిజంగా మీరు కనీసము వై టార్గెటింగ్ పీపుల్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఢిల్లీలో. వై టార్గెటింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అనట్లేదు సార్ ఆయన. వై టార్గెటింగ్ కార్యకర్త అంటాడు. సగం ఇంగ్లీషు సగం తెలుగు. మరి లోకేష్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. పోనీ నువ్వు పూర్తిగా ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఎలగబెట్టిండేది ఏమన్నా ఉంది రాష్ట్రానికంటే? ఏమీ లేదు. మరి ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ మీరు అంటూ ఉంటారు కదా, అంటే ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీషు రాదు, హిందీ రాదు అంటున్నారు. మరి బిల్ గేట్స్ ఎలా వచ్చాడు? బిల్ క్లింటన్ ఎలా వచ్చాడు? రతన్ టాటా ఎలా వచ్చాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లా వస్తున్నారు? ఏంది సార్ వీళ్ళు? ఏదో ఒకటి రాజకీయ కారణంగా శాంతి భద్రతలు డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఇక్కడ క్లియర్గా ఏంటంటే రాష్ట్రంలో ప్రతి దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు. పీపుల్ రిప్రజెంటేటివ్గా, అంటే ప్రజలకు బాధ్యతాతనంగా ఎంత నీట్గా ఒక దానిపైన శ్వేతపత్రం, ఇంత అవినీతి జరిగింది, అసెంబ్లీకి వచ్చి పోరాడవచ్చు కదా సార్. నిన్న వినూత్నంగా 2 బిల్లులు రిలీజ్ అయ్యాయి సార్. అవును. 2 బిల్లులు పాస్ అయ్యాయి సార్. శాసనసభలో పాస్ అయితే శాసన మండలికి పోయిన తర్వాత శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం ఎక్కువ ఉంది సార్. 38 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఈయనేమో ఢిల్లీలో ధర్నా చేస్తే ఒక 2-3 వైసీపీ పార్టీ నుంచి శాసన మండలి సభ్యులు హాజరవడం జరిగింది సార్. హాజరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉంది కదా సార్, వినూత్నంగా అది శాసన మండలిలో బిల్లు ఓకే అయిపోయింది. అదేవిధంగా ఇంకోటి బిల్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుకు సంబంధించి అది కూడా బిల్లు పాస్ అయిపోయింది సార్. మరి ఏంది సార్? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు కూడా ఓకే అంటున్నారు సార్. అవును. అంటే తప్పు లేదు, అది ఎన్టీఆర్ కట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన స్వహస్తాలతో, తన యొక్క ఆలోచనలతో ఒక మంచి జరగాలని చెప్పేసి మొదటగా స్థాపించినటువంటి యూనివర్సిటీ. మరి అటువంటి యూనివర్సిటీని నువ్వు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చేస్తే ఏంది సార్ అది? దాన్ని ఏమంటారు చెప్పు? ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నో పెట్టుకొని ఉన్నారు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళు కానీ ఎవరన్నా పేర్లు మార్చారా సార్? లేదు, అసలు ప్రపంచంలోనే ఎప్పుడూ లేదు. పేరు ఒకసారి పెట్టిన పేరు మార్చడం దేశం. మరి నిజంగా మీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది సార్. దాదాపు 12 మంది లోకేష్ గారితో టచ్లో ఉన్నారని చెప్పేసి సమాచారం. ఆయన గేట్లు తెరిస్తే చాలు సార్ రెడీగా దూరిపోవడానికి ఉన్నారు. అసలు ఇంకా రిక్వెస్ట్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చూస్తున్నారంట సార్, లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం. అవును. అసలు గేట్లు తెరిస్తే చాలు మేము అంతా వచ్చేస్తాం గంప కొత్తగా అని చెప్పేసి అంటా ఉంటున్నారంట సార్. మరి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జారీ చేసిన విప్ ఏదైతే ఉందో అది నిజంగా ఆ ఎమ్మెల్సీలు పాటించినట్లయితే ఎందుకు బిల్లు పాస్ అవుద్ది? శాసన మండలిలో మీ సభ్యుల బలమే ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు బిల్లు ఎలా పాస్ అవుద్ది? ఈ రకంగా అంటే రాష్ట్రంలో మీ పని అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. ఏదో ఒక కొత్త డ్రామా, కులం, మతం, ప్రాంతం,
మర్డర్లు, శవ రాజకీయాలు. దీని మీద తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఒకవైపు షర్మిలా గారు అడుగుతా ఉన్నారు, డ్రామాలు ఇంకా ఆపండి, మీ పని అయిపోయింది, వీలైతే కాంగ్రెస్ పార్టీలోకి రండి, కండువా కప్పుతామని చెప్పేసి అంటా ఉన్నారు సార్ షర్మిలా గారు. ఇది ఒక పక్కనేమో ఇలా చెప్తున్నారు, శాంతి భద్రతల సమస్య మీద శ్వేతపత్రాల మీద చర్చలు జరుగుతుంటే అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నాడు. ఇంకో పక్కన భయంకరమైన వాస్తవం ఏంటంటే పెద్దిరెడ్డి మొన్న 75,000 కోట్లకు సంబంధించిన భూదోపిడీ పత్రాలన్నీ తగలబెట్టించాడు, 25 ఫైల్స్ తగలబెట్టించాడు. కానీ దాదాపు 4 బస్తాల పేపర్లు దొరికినాయంట, అవన్నీ సీజ్ చేశారంట. సీజ్ చేసి నిన్నటి నుంచి మదనపల్లిలో ఒక ఇది పెట్టారంట, భూదోపిడీకి గురైన ప్రజలు వచ్చి మాకు అప్లికేషన్ పెట్టుకోండి, పెద్దిరెడ్డి బాధితులు, భూ బాధితులు రమ్మని ఆహ్వానిస్తే సిసోడియా గారిని అక్కడ దానికి ఆ కార్యక్రమానికి అధిపతిగా పెట్టి ఆ కార్యక్రమం నిర్వహిస్తే కొన్ని వేల మంది వస్తున్నారంట, మా భూములు దొబ్బేశారని. ఆ వీడియోలు చూస్తుంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ఇంతకాలం ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ తొక్కిపారేసినా పెద్దిరెడ్డి ఎప్పుడో చచ్చిపోయేవాడు, ఎవరి భూములు వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. మరి ఆ శాంతి భద్రతలు వాళ్ళ ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఉండబట్టే కదా వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారు. భూములు కొట్టేసి ఎవరు ఊరుకుంటారండి ఈరోజు? అయినా వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. ఈరోజు కొన్ని వేల మంది వస్తున్నారు. ఈరోజు కూడా నాకు అందిన వార్త ఏంటంటే నిన్న దాదాపు 2,000 మంది బాధితులు వచ్చారంటే, ఈరోజు మదనపల్లి సిసోడియా గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి 7,000 మంది ఉన్నారంట ఈరోజు వినతులు తీసుకొచ్చి. ఏంటిది సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సామ్రాజ్యం ఒక్క మదనపల్లి నియోజకవర్గము లేకపోతే పుంగనూరు నియోజకవర్గానికి పరిమితం కాలేదు సార్. ఈయన చేసిన అరాచకాలు రాయలసీమ ఇన్ఛార్జిగా పెట్టారు. ప్రతి జిల్లాలోని ఈయన అక్రమాలు ఉన్నాయి సార్. అనంతపూర్ జిల్లాలో గనులు కొల్లగొట్టారు, సహజ వనరు ఇసుక దోపిడీ చేశారు, మద్యం డిస్టిలరీస్ సార్ అనంతపూర్ వేదికగా నడిపారు కొంతమంది, ఈ మద్యానికి సంబంధించి నడిపారు. ఒక్క పెద్దిరెడ్డి గారి ట్రాక్ రికార్డు ఇప్పటివరకు ఎవరు నెలకొల్పలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనకడికి దిగదొడిపే ఈ విషయంలో. ఎందుకంటే నిజంగా వీళ్ళకి ఇంత డబ్బు ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదు సార్. ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నిజంగా మీరు పారదర్శకంగా, నిజంగా మీరు లాయల్టీగా ట్యాక్స్ కడుతూ ప్రభుత్వాన్ని నడిపితే ఇంతమంది బాధితులు ఎందుకు వస్తారు సార్? మీ బిజినెస్లు కరెక్ట్గా ఉంటే ఇంతమంది బాధితులు ఎందుకు వస్తారు? మరి నిజంగా మీ పుంగనూరు నియోజకవర్గంలో గెలిచారని చెప్పి ఒక్క మదనపల్లిలోనే సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఇంత ఊరినే స్పందన కార్యక్రమాలంటే గతంలో స్పందన పెట్టారు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే బాధితులు ఉంటారో బాధితుల సంఘం, బాధితుల స్పందన అని చెప్పేసి పెడితే సార్ ఏమి జరిగిద్దో కూడా రాష్ట్రంలో ఎంతమంది బాధితులు వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి సార్. అసలు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ రోజే 2,000 మంది అంటే ఈరోజు 7,000 మంది అంటే ఏంది సార్? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు నిన్న విచిత్రం, సిసోడియా గారితో పాటు 12 మంది అధికారుల బృందాన్ని పంపించారంట చంద్రబాబు గారు. నిన్న వచ్చిన అప్లికేషన్లు అవన్నీ పరిశీలించడానికి ఈరోజు దాదాపు 86 మందిని మళ్ళీ పంపించారంట వాళ్ళకి సహాయంగా అధికారుల్ని. ఈ దోపిడీకి సంబంధించిన వినతి పత్రాలని పరిశీలించడానికి ఈరోజు మళ్ళీ ఇంకొక 86 మందిని పంపించారంట బాబు గారు. నేనేమంటున్నానంటే సార్, నేను అదే గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్, ఒక సంవత్సరం టైం పట్టేటట్టుంది సార్. ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఏ శాఖలో ఏ అక్రమాలు పడ్డాయని చెప్పి తెలుసుకోవడానికి సంవత్సరం టైం పట్టేటట్టు బ్రహ్మంగారు చెప్పారు సార్. ఒక ఆయన వస్తాడు, రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చేస్తాడు అని చెప్పేసి సార్. మేబీ ఇంకా కలియుగ మొత్తానికి నాంది పలికిందేమో సార్. అంటే నేనేమంటున్నానంటే ఒక్క ఇసుకని కాదు, సహజ వనరు ప్రకృతి సంపదను మొత్తం కొలగొట్టేశారు సార్. ఎర్ర చందనము, ఇసుక, మద్యము, శాండు, వైను, మైను, ఇది అది, అసలు ఇంత ఆదాయాలు ఉంటాయా దీనిలలో కూడా అని చెప్పేసి తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పారు సార్. అసలు ఆ బీచ్ శాండ్ అనేది చైనాకు ఉపయోగపడుతుంది, దాని ద్వారా ఏదో ఉపయోగం ఉందని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు సార్. అవును, ఇసుక, బీచ్ శాండ్లో ఉన్నటువంటి ఇసుక, ఇలాంటి ఐడియాలు ఎంత సార్? వీళ్ళకి ఇంత డబ్బు ఏం చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి సార్. ఇప్పుడు ఆఫ్రికాలో మైన్స్ కొన్నారంట పెద్దిరెడ్డి వాళ్ళు, మొత్తం గిప్పర్లు అన్ని పోర్టు ద్వారా అప్పుడు తరలించేసారంట సార్ అక్కడ బిజినెస్లు చేయాలని. కొన్ని మైన్స్ ఆల్రెడీ ఆఫ్రికా కంట్రీస్లో సామ్రాజ్యాలు స్టార్ట్ చేసేసారు సార్. ఈ 5 ఏళ్ళు డబ్బుతో ఈ 5 ఏళ్ళు అక్కడ ఉండి మళ్ళీ ఎలక్షన్ టైంకి వాలిపోతారు సార్. వాలిపోతారు. అదే జరిగేది సార్. కాదని గత 5 ఏళ్ళలో ఇన్ని దోపిడీలు జరుగుతుంటే రెవెన్యూ శాఖ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ వీళ్ళందరూ ఏమైపోయారండి? అధికారులు అందరూ ఐఏఎస్లు అయిపోయారు సార్. మీరు ఇప్పుడు IAS IPS వరకు మాట్లాడుతున్నారు సార్. ఒక ఆయన డాక్టర్ సార్,
సుధాకర్ గారు కరోనా టైంలో ఆయన అడిగిన పాపం ఏంటంటే సార్, పాపం మాస్క్ అడిగారు సార్. అడిగారు. అయ్యా నేను కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కనీసం నాకు మాస్క్ ఉండాలి, నాకు ఈ సేఫ్టీ ఉండాలని చెప్పేసి జస్ట్ మాస్కులు ఇవ్వండి, మాస్కులు సప్లై చేయండి అంటే చంపేశారు సార్ అతన్ని. అవును. తీరా చూస్తే అతను చంపిన దానికి కారణము 60-70 వేల కోట్ల ఆస్తి అతని మీద ఉంది. అతను ఒక జమీందారు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని. ఒక సంచలనమైన నిజాలు బయటపడ్డాయి సార్. అవును. ఏం చేసుకుంటారు సార్ ఇంత డబ్బు, ఇంత ఆస్తులు ఏం చేసుకుంటారు? ఎంటకట్టపోయేది ఏముంది సార్? నిజంగా మీరు ప్రజలకు చేయాలనుకుంటే మీకున్నటువంటి ఆస్తులో అసలు పులివెందుల ప్రాంతం ఈ పాటికి అక్కడికి వెళ్ళేది సార్ నిజంగా చేయాలి అనుకుంటే. అవును. కంకర పనులు, రోడ్డు పనులు, బిల్డింగ్ల పనులు తప్పితే పులివెందుల ప్రాంతంలో కూడా ఏం జరిగిండేది ఏం లేదు సార్. ప్రజలకు ఉపయోగపడే పని ఏముంది సార్? నిజంగా పులివెందుల ప్రాంతంలో కూడా 30,000 ఓట్ బ్యాంక్ తగ్గింది. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో చూసుకుంటే 90,000 పైచీలకు వచ్చింది. ఈసారి 60,000 పైకే పరిమితమైందంటే మొన్న ఈ కాంట్రాక్ట్ బిల్లుల కోసం కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు అందరూ దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే. వాళ్ళందరూ అంటున్నారు మేమే గనక రిగ్గింగ్ చేసి దొంగోట్లు చేయటం ఈ కార్యక్రమాలన్నీ చేయకపోతే అసలు నువ్వు ఓడిపోయేవాడురా జగన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు ఇళ్ల మీద పడి ఇంటి మీద సార్ ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా ఓడిపోయినట్లే సార్. ఓకే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశారు సార్. 1984 తర్వాత అక్కడ పార్టీ గెలిచిండేది లేదు సార్. లేదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఎక్కువ మంది ఎస్సీలు ఎస్టీలు ఇలా ఉండే ప్రాంతం, బీసీలు ఉన్నటువంటి ప్రాంతం సార్. ఎక్కువ బీసీలు ఉంటారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతంలో దాదాపు 60-70% వరకు రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం సార్. అవును. దాంట్లో గెలవడం గొప్ప విషయం ఏం కాదు సార్. ఇప్పుడు అదే పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్రాంతంలో పోటీ చేయమనండి. ఇప్పుడు మంగళగిరిలో, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 2% కూడా లేరు సార్ కమ్మ సామాజిక వర్గం. మంగళగిరిలో కూడా 2% కూడా లేరు సార్ కమ్మ సామాజిక వర్గం. హిందూపూర్లో కూడా 2% లేరు సార్ కమ్మ సామాజిక వర్గం. మరి ఏ విధంగా చెప్తారు సార్ వీళ్ళు? మరి నిజంగా నేను ఏమంటున్నానంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర ప్రజలు, మీ పార్టీ కార్యకర్తల పట్లైనా కానీ ముందు కొంత ఆర్థిక నిధులు ఏర్పాటు చేసుకొని నష్టపోయిన పార్టీ కార్యకర్తలకి, బిల్లులు రానటువంటి కార్యకర్తలకు భరోసా ఇవ్వండి. ఓకే. ముందు అది చేయకోకుండా ఏదో జరిగిపోతూ ఉంది రాష్ట్రంలో అంటే ఎవరింటారు సార్? ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకి దండిగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో నిరంతరం ఆయన పని ఆయన చేసుకుంటానే ఉన్నాడు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటా, కేంద్రంలో నిధులు తెచ్చుకుంటా, రాష్ట్రం డెవలప్ చేయాలి. ఒకవైపు నిన్న ఆస్ట్రేలియా హై కమిషనర్తో భేటీ సార్. భేటీ అయింది. అవును. నిన్న పవన్ కళ్యాణ్ గారితోనే బాబు గారితో మరి వచ్చిన నెలలోనే శాంతి భద్రతలు ఇదే అయిపోతే హై కమిషనర్ ఎందుకు వస్తాడు సార్? ఆస్ట్రేలియా హై కమిషనర్ సింపుల్ సార్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఏమీ తెలుసుకోకుండానే ఊరికనే ఫ్లైట్ ఉంది వచ్చేసి దిగేసి పోతారా సార్ మాట్లాడేసి? ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటారు. ఆస్ట్రేలియా హై కమిషనర్ అంటే అర్థం చేసుకోండి సార్. అంతటి వ్యక్తి వచ్చి శాంతి భద్రతలు నిజంగా అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, గతంలో ఆయన స్టామినా ఏందో తెలుసు కాబట్టి, ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తారో తెలుసు కాబట్టి అటు కేంద్రమైన ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులైన విమర్శించలేని పరిస్థితి సార్. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి తెలుసుకోవాలని. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు. వ్యక్తిగత కక్షలకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా సంయమనం పాటించండి. కేవలం అధినాయకుడు చేసినటువంటి ఆరోపణలకు మీరు రెచ్చిపోయేసి దాడులకు దిగమాకండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, బలి కావద్దండి. దయ ఉంచి 5 ఏళ్ళు మీరు ఒక పార్టీని ఎంచుకుంటారు. పార్టీలకు అది ఎవరి నిర్ణయం వాళ్ళ సార్, కాదనట్లేదు. కానీ మంచి చెడు ఆలోచన చేయండి. మనకు కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతేగాని నాయకుడు ఏం బాగుంటాడు సార్? ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. 12 ఏళ్ళు అవుతున్నా కూడా తెలియని పరిస్థితి. ఆయన హ్యాపీగా లండన్ వెళ్తున్నాడు, యూకే వెళ్తున్నాడు, పిల్లలతో బాగా ఉంటున్నాడు. ఆయనకు డబ్బులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. బయట దేశాల్లో ఆస్తులు, బయట దేశాల్లో ద్వీపాలే కొంటున్నాడు మీ నాయకుడు. కనీసం మీరు మీ కుటుంబాన్ని నిలబెట్టుకునే పరిస్థితికి రండి. ఏ పార్టీ అయినా మనకి ఎక్కడ న్యాయం జరుగుతుందనేది కూడా ఆలోచన చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే అండి.